నమస్తే అండి. గేమ్ చేసి సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా! దేనికోసం చూస్తున్నారు? నేను 3 సినిమాల కోసం చూస్తున్నాను. కాకపోతే ఫస్ట్ రేపు రిలీజ్ 'గేమ్ చేంజర్'. అయితే 'గేమ్ చేంజర్' రేపు రిలీజ్ అయితుంది కాబట్టి ఈ పండక్కి మంచి మూవీస్ ఇచ్చారు. 'డాకు మహారాజ్' గాని, 'వెంకటేష్' గారిది గాని, మన 'రామ్ చరణ్' గారిది గాని. ఇప్పుడేందంటే 'శంకర్' గారు డైరెక్షన్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. గ్రాఫిక్స్ గాని, ఆయన హైలైట్స్, ఆయన సౌండ్ ఎఫెక్ట్, ఆ మూవీస్ తీయడంలో అబ్బో! ఆయన పెద్ద మేధావి, ఇంటెలిజెంట్. ఈసారి మన 'రామ్ చరణ్‌ని' పెట్టి మూవీ తీశారని దానికోసం వెయిట్ చేస్తున్నాము. కానీ ఫస్ట్ షో వెళ్ళము. కొంచెం వెయిట్ చేసి వెళ్తాము. ఎందుకని ఫస్ట్ షో హ్మ్. మొన్న చూసారు కదా ఇన్సిడెంట్. ఇంక పిల్లలు కూడా వస్తారు. మనమైతే తట్టుకోగలం గానీ పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకోపోవడం అంత మంచిది కాదని చెప్పేసి 1 వీక్ ఆగి వెళ్దామని మేము అనుకుంటున్నాం. ఓకే. 'శంకర్' గారి డైరెక్షన్ బాగుంటుంది అంటున్నారు కదా! అయితే లాస్ట్ సినిమాలు చూసుకుంటే కొంచెం నిరాశపరిచాయి కదా! అవునవును. పాపము ఆయన సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఈ సినిమాకి శంకర్ గారు డైరెక్షన్‌లో రామ్ చరణ్ గారిని పెట్టి తీశారు కాబట్టి, ఈ సినిమాకి మన శంకర్ గారికి ప్లస్ పాయింట్ అవ్వాలి. మంచి జరగాలి. మంచి జరగాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఆయనకి బ్లెస్ చేస్తూనే వస్తున్నాను. ఈ సినిమాకి కొంచెం ఆయనకి రిలీఫ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఆయన ప్రొడ్యూసర్ ఎవరు 'దిల్ రాజు' గారు. ఆయనే కదా! ఆయన కూడా కొంచెం ఆయన సినిమాలు బావుంటాయి. అన్ని హిట్ సినిమాలు కాబట్టి ఇద్దరికి ప్లస్ పాయింట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ఓకే. అయితే ఇప్పుడు మొన్న 'పుష్ప' థియేటర్ దగ్గర అదే 'సంధ్య' థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్‌లో ఒక మహిళ చనిపోయింది. అవునవును. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే 'గేమ్ చేంజర్' ఈవెంట్‌లో కూడా ఈవెంట్‌కి వచ్చి వెళ్తుండగా ఇద్దరు చనిపోయారన్నారు. అయితే ఇక్కడ అంత సీరియస్‌గా యాక్షన్ తీసుకున్నారు. అక్కడ ఎందుకని తీసుకోలేదంటూ అంటున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన క్వెషన్ బావుంది. ఇప్పుడు ఆమె థియేటర్‌కొచ్చేసి అల్లు అర్జున్ గారు వస్తున్నారని చూడ్డానికొచ్చేసి ఆమె తొక్కిసలాటలో ఆమె చనిపోయింది. బాబేమో హాస్పిటల్‌లో ఉన్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి హైవే మీద ఎళ్ళేటప్పుడు ఒక ట్రక్ వచ్చి గుద్దింది. దానికి వాళ్ళేం చేస్తారు చెప్పండి? అంతే తప్పు గదా! ఇప్పుడు వాళ్ళక్కడ ఈవెంట్‌లో చనిపోలేదు గదా! వాళ్ళిద్దరు వెళ్లి బైక్ మీద ఎళ్ళేటప్పుడు ఒక ట్రక్ వచ్చింది ఫాస్ట్‌గా. వీళ్ళు ఓవర్‌టేక్ చేశారు. ఆ ట్రక్కు ని ఓవర్‌టేక్ చేయంగానే ఆ ట్రక్కునే వీళ్ళని గుద్దేసిందనమాట. అలాగా వాళ్ళు హైవేలో చనిపోతే వీళ్ళదే ఎట్లా తప్పైతుంది? మనలో తప్పు పెట్టుకొని ఇక్కడ ఊరు దాటిపోయారు వాళ్ళు. ఈవెంట్‌లో చనిపోలేదు గదా! మరి వాళ్ళని తప్పు పట్టొద్దు గదా! మరి అందరికి తెలిసిన విషయమే అది. ఆ! ఓకే. అయితే మరి వైసీపీ వాళ్ళంతా విమర్శిస్తున్నారు కదా! సో ఏం చెప్తారు? అంటే కావాలని అంటారా? లేకుంటే కావాలని బురద చిమ్మటానికి ఇదంతా ఆ! చేస్తున్నారా రాజకీయాలు? అవును. ఇదంతా వాళ్ళకి నేను ముందు నుంచి చెప్తున్నాను. వైసీపీ వాళ్ళకి ఇంత దొరికిందనుకోండి, అంతా హైలైట్ చేస్తారు వాళ్ళు. కొన్ని గోరంతలు, కొండంతలు చేసుకుంటూ ఉంటారు. రాజకీయము ఎలా వీళ్ళని బ్యాట్ చేయాలి? ఎలా వీళ్ళని తొక్కేయాలి? అని జెప్పేసి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి చిన్న పాయింట్‌కి వాళ్ళు పెద్ద ఒక వారం వరకు బ్రేకింగ్ న్యూస్‌లు పెడుతుంటారనమాట. వాళ్ళ పనే అది. హ్మ్. అయితే ఎట్లుంది మరి 'డాకు మహారాజా' బాలకృష్ణ గారిది వస్తుంది కదా! 'డాకు మహారాజ్' గురించి చెప్పాలంటే నేను చాలా గర్వంగా ఫీల్ అయితున్నాను. అమ్మ! చాలా గర్వంగా ఫీల్ అయితున్నాను. 'డాకు మహారాజ్' అంటే బాలకృష్ణకి రాయలసీమ డైలాగులు ఒక్క బాలకృష్ణకే బాగుంటుంది. ఏ హీరోకి ఆ డైలాగులు అంటే సెట్ కావు. ఆయన బాలకృష్ణ గారు రాయలసీమ డైలాగులు చెప్పేటప్పుడు రాయలసీమ బిడ్డ లాగా మేము ఫీల్ అయిపోతాం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డని కాబట్టి అట్లా నాకు ఫీలింగ్ వస్తది. ఆయన లుక్స్ మాత్రం సూపర్ ఉంది ఈ మూవీలో. చాలా బాగున్నారు. మరి ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు. ఈసారి మరి 'గేమ్ చేంజర్' అట్లానే సంక్రాంతికి వస్తున్నాం. వీళ్ళిద్దరి టఫ్‌గా ఉంది కదా! మరి బాలయ్య బాబు గారిది అవుతుందంటారా? నేను 3 సినిమాలు హిట్ హిట్ కావాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళకి ఇలా చెప్పకూడదు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగెటివ్ చెప్పొద్దు. ఈ పండక్కి మనం అందరికీ విష్ చేస్తాము. అలాగే ఈ సినిమాలు మంచిగా ఆడేసి డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వాళ్ళకి అంతకంటే మించి రావాలని చెప్పేసి నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. 'డాకు మహారాజ్' కూడా సూపర్ ఉన్నట్టుంది మూవీ కూడా. ఓకే. సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి ఫ్యామిలీ. ఆ! ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాలంటే 'రామ్ చరణ్' మూవీ తీసుకుంటే 'శంకర్' గారు డైరెక్షన్. అది గ్రాఫిక్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్. అది పక్కన పెడితే 'డాకు మహారాజ్' గురించి సెకండ్. నరకుడే డైలాగులు ఓ రేంజ్‌లో ఉంటాయి. అటు సౌండ్ ఎఫెక్ట్, ఇటు డైలాగ్ ఎఫెక్ట్, ఇటు కూలు. 3 సినిమాలు తగ్గట్టు చూసుకోవాలి అందరూ. 3 సినిమాలు చూస్తారు. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్‌మెంట్. హ్మ్. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు? మూవీ లవర్స్‌కి ఇట్లా ప్రతి చోట మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ వెళ్లి ఇట్లా సూసైడ్‌లు జరుగుతున్నాయి కదా! సో ఏం చెప్తారు?
ఆ, అవును అందరికీ నేను అందరికీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే మూవీస్కి అభిమానులు వెళ్ళండి, కానీ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ పిల్లల్ని తీసుకొని వెళ్ళకండి. ఈ సినిమా 3 సినిమాలు ఇటు ఏపీ ప్రజలకు కానీ నేను తెలంగాణ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే 3 సినిమాలు చూసి 3 సినిమాలు హిట్ చేయండి. మనకు మంచి మూవీస్ ఇస్తున్నారు, సంక్రాంతికి ఒక 3 గిఫ్ట్లు ఇస్తున్నారు. ఆ 3 గిఫ్ట్లు మనము తీసుకోవాలి, తీసుకొని మనము వాళ్ళకి సంతోషంగా సంతోషపరచాలన్నమాట. ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్క మూవీకి నేను అందరి హీరోలకి నేను విష్ చేస్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళందరికీ, రామ్ చరణ్ గారికి వాళ్ళందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. హలో. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, పెద్ద సినిమాలు. ఈ మూడిట్లో సంక్రాంతి అల్లుడు ఎవరంటే ఎవరని చెప్తారు? రామ్ చరణ్. ఎందుకని? ఎందుకంటే సినిమా బాగుంటది అనిపిస్తుంది, అందుకు అనిపిస్తుంది. చూసారా గేమ్ చేంజర్ ట్రైలర్? చూసాను, బాగుంది. ఎట్లుంది గేమ్ చేంజర్? అట్లా డాకు మహారాజాలో డాకు మహారాజ్ కూడా చాలా బాగుంది, గేమ్ చేంజర్ బాగుంది, సంక్రాంతికి వస్తున్నాం అది కూడా బాగుంది. సో ఈ 3 సినిమాస్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకే, వెంకటేష్ గారిది అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. ఇప్పుడు గేమ్ చేంజర్ లో అంజలి గారు, ఖైరా అద్వానీ ఉన్నారు కదా, సో రామ్ చరణ్ గారితో ఎవరి కాంబో బాగుంది? కియారా. ఎందుకని మరి? తెలుగు అమ్మాయి నచ్చలేదా? అలా అని కాదు, అంటే కియారా కొంచెం ఆయన పక్కన బాగుంటదని అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మరి ప్రతి సంక్రాంతి బాలయ్య బాబు గారిదే అంటారు కదా, మరి పెద్ద సినిమాలు వస్తున్నాయి, డాకు మహారాజా హిట్ అవుతుంది? డాకు మహారాజ్ కూడా హిట్ అవుతుంది, ఎక్కువ అయితే గేమ్ చేంజర్ అనుకుంటున్నాను. ఓకే. అయితే ఈ ఈవెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ సైడ్ చాలా మంది ప్రేక్షకులు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా యాక్సిడెంట్లు అలా జరిగి చనిపోతున్నారు కదా, సో ఏం చెప్తావు? జాగ్రత్తగా డ్రైవ్ చేసి పోవాలి, లేకుంటే జాగ్రత్తగా ఉండాలి. అంటే లేకుంటే మొన్న 2 చనిపోయారు కదా, సో వాళ్ళలాగా ఎవరు అంత స్పీడ్ గా పోకుండా యాక్సిడెంట్లు ఇలా అవ్వకుండా సేఫ్ గా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే సార్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదా, సంక్రాంతి అల్లుడు ఎవరంటే ఎవరని చెప్తారు? వెంకటేష్ గారు. ఎందుకని వెంకటేష్ గారు? ఆఫ్టర్ లాంగ్ టైం మంచి గ్యాప్ F2 తర్వాత అనుకుంటా, F2 3 F2 సెకండ్ పార్ట్ తర్వాత ఇదే మంచి కామెడీ ఎంటర్టైనర్ అనుకుంటా. మరి మిగతా 2 సినిమాల కంటే కూడా ముందు గేమ్ చేంజర్ వస్తుంది కదా, సో ఒకవేళ గేమ్ చేంజర్ బాగుంటే అందరు గేమ్ చేంజర్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా అని ఏం లేదు, చూసారా గేమ్ చేంజర్? చూశాను. ఎట్లుంది రామ్ చరణ్? ఇలా అది కూడా బాగుంది, కాకపోతే వెంకటేష్ ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, ఇది కూడా బాగుంటుంది. 3 సినిమాలు చాలా అన్ని బాగున్నాయి, కాకపోతే ఇది వెంకటేష్ది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఇంకా నో డౌట్ ఫుల్ 100% ఎంటర్టైన్మెంట్. సూపర్. ఎట్లుంది? బాలకృష్ణ గారి డైలాగులు ఎట్లున్నాయి? ఈసారి సంక్రాంతికి నరుకుడే అంటున్నారు. బాలకృష్ణ కూడా బాగున్నాయి, డైలాగ్ గుర్తులేవు కానీ బాగున్నాయి, అది కూడా సూపర్ ఉంటుంది. బాలకృష్ణ కూడా బాగుంది. ఎట్లుంది బాలకృష్ణ గారు? అట్లానే ఇప్పుడు గేమ్ చేంజర్, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం, 3 హీరోలు వస్తున్నారు కదా, ముగ్గురు అన్ని చూడాలి, కూడా collections చూస్తే దేనికి ఎక్కువ రావచ్చు? కలెక్షన్స్ అంటే ఈసారి ఏమో అంత ఎక్స్ప్రెషన్స్ లేదు. మూడిట్లో కొద్దిగా కంపేర్ చేస్తే బాలకృష్ణకి వస్తుంది అనిపిస్తుంది, మూడిట్లతో కంపేర్ చేస్తే. అయితే ప్రేక్షకులు చాలా మంది ఈవెంట్లు కావచ్చు, మూవీస్ కి ఎంటర్టైన్మెంట్ సైడ్ ఇలా వచ్చినప్పుడు యాక్సిడెంట్లు ఇలా జరుగుతున్నాయి కదా, సో అలా జరగకుండా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే మెసేజ్? టైంకి వెళ్ళండి మంచిగా. ఓకే, ఇక్కడ చిన్న కట్. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ లో ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఆవిడ చనిపోయింది. రీసెంట్ గా గేమ్ చేంజర్ ఈవెంట్ కి వెళ్ళి వస్తా 2 అభిమానులు చనిపోయారు యాక్సిడెంట్ అయ్యి. అయితే అలా జాగ్రత్తగా ఉండనని మీరు ఇచ్చే? డ్రైవింగ్ బాగా మంచిగా చేయండి, డ్రైవింగ్ స్లోగా డ్రైవ్ చేయండి, టెన్షన్ పడకండి. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, స్లో మెయింటైన్ చాలా స్లో, అంతే. ఇంకా డ్రైవింగ్ స్లో ఉండాలి అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, గేమ్ చేంజర్ వస్తుంది ఆఫ్టర్ లాంగ్ టైం, రామ్ చరణ్ గారు సింగిల్ గా. ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నామన్నా. ఇందాక టికెట్స్ ఓపెన్ చేశారు మార్నింగ్ 11 o'clockకి. మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయి, ఖాళీ అనేది ఎక్కడ లేదు. పుష్పకైనా కొంచెం అటు ఇటుగా ఖాళీ ఉన్నాయి, కానీ గేమ్ చేంజర్కి అయితే ఖాళీ అనే మార్క్ లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది. 1 hour లోనే మొత్తం 1 crore దాటిపోయింది. ఎట్లా బ్రదర్ కలెక్షన్స్ ఎంతవరకు రావచ్చు? కలెక్షన్లు ఫస్ట్ డే నాకు తెలిసి ఒక 300 crores 200 crores పక్కా వస్తాయి. పుష్పాన్ని బీట్ చేస్తుంది. అందులో బెనిఫిట్ షోలు కూడా ఇచ్చారు, 600 ఉంది కదా ఫస్ట్ టికెట్, వస్తాయి పక్కా వస్తాయి. పోటీగా మిగతా సినిమాలు ఉన్నాయి కదా, డాకు మహారాజా, అవే ఇది ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికే బస్సు ఎక్కువ ఉంది, వస్తాయి పక్కా. ఒక 10 రోజులకైనా 2000 crores పక్కా వస్తాయి.
ఎట్లుంది బ్రదర్ ఇప్పుడు శంకర్ గారు ఇంతకు ముందు చూసుకున్న సినిమా ఫ్లాప్ అయింది కదా, సో ఈ సినిమా మీద కూడా అట్లానే ఉందా? లేదు లేదు, అదేదో ఇండియన్ టూ కొంచెం జనాలకి కనెక్ట్ అవ్వలేదు. ఈ సినిమా కొంచెం పొలిటికల్ టైప్లో ఉంది కాబట్టి పక్కా హిట్ అవుతుంది. సో డాకు మహారాజ్ ఎలా ఉంది బ్రదర్? డాక్ మహారాజ్ కూడా హిట్ అవుతుంది. అది గౌతమ్ పుత్ర శాతకర్ణి టైప్లో ఉంది కాబట్టి కొంచెం అది కూడా మాస్ మూవీ కాబట్టి బాలకృష్ణ డైలాగ్ చెప్తే దానికి తిరిగేలేదు ఇంకా. ఓకే బ్రదర్, అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళి వస్తే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు యాక్సిడెంట్లు. ఇంతకు ముందు ఇక్కడ మనకి పుష్ప థియేటర్ దగ్గర, అదే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లు ఇక్కడ అంత సీరియస్ అయ్యారు. దాని మీద ఎందుకు అంత సీరియస్ అవ్వట్లేదు గవర్నమెంట్ అంటున్నారు, ఏం చెప్తారు? ఏది అది ఆడియో లాంచ్లోనా? ఆడియో లాంచ్. ఇది అది చెప్పి వెళ్ళారు. ఇది అల్లు అర్జున్ గారు థియేటర్కి వెళ్ళేటప్పుడు అది అంటే అది ఆడియో లాంచ్ కాబట్టి అది వేరు. అంతమందిలో తొక్కిసలాట. అదే ఈ ఆడియో లాంచ్ అయిపోయిన తర్వాత చనిపోయి ఉంటారు మేబీ. వీళ్ళు ఆడియో లాంచ్లో చనిపోయినట్టు క్రియేట్ చేశారు అంతే. ఇది థియేటర్లో చనిపోయారు, అది అల్లు అర్జున్ తప్పు. అక్కడ తప్పు లేదు పవన్ కళ్యాణ్ గారు. అయినా వాళ్ళు మా పైసలు ఇచ్చారు కాబట్టి దాంట్లో ఇంకా దాన్ని పట్టించుకోరు. ఎట్లుంది బ్రదర్ ఈ సినిమా వల్ల, అంటే సినిమాల ఈవెంట్ల వల్లే చనిపోతున్నారు ప్రేక్షకులు అంటున్నారు, ఏం చెప్తారు? అంటే కొంచెం ఆడియో లాంచ్లు బయట కాకుండా అవుట్డోర్లో కాకుండా ఇండోర్లో పెట్టుకొని ఏదైనా స్టూడియోలో కానీ అలా సెట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, అయితే ఈ సంక్రాంతి మరి వెంకటేష్ గారు కూడా వస్తున్నారు కదా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రోలో వస్తుంది. సో ఎట్లుంది వెంకటేష్ గారు neutral? గేమ్ చేంజర్ తెలంగాణ మొత్తం చూస్తారు. ఆంధ్రాకి వచ్చేసరికి బాలకృష్ణ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆంధ్రాలో ఎక్కువ చూస్తారు. సంక్రాంతికి వస్తున్నామంటే వెంకటేష్ గారు మూవీ కాబట్టి వెంకటేష్ గారు మొత్తానికి ఇష్టమే కాబట్టి 3 సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని అనుకుంటున్నాను నేనైతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.